రైట్ 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 విజయబాబు గారు. వివేక్ బాబు సారీ, చూసారా లిస్ట్ చూసారా? మీ స్థానాలు మీ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో 2 ఉన్నాయి. మరి జనసేన చాలా పెద్ద హోప్ పెట్టుకుంది సీట్లకు సంబంధించి కూడా. పార్లమెంట్ సీట్లకు సంబంధించి 2 అంటే మరి ఇంకా అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఎన్ని ఉండబోతున్నాయి? మాకు సంబంధించినంత వరకు ఏ విషయమైనా సరే అధికారికంగా మా ప్రెస్ నోట్కి సంబంధించి లేదా మా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి మేము ఏది మాట్లాడినా కూడా దానికి సంబంధించే మాట్లాడతాం. సో బియాండ్ దట్ మాట్లాడే ఏ విషయాలైనా సరే, ఏ వివరాలైనా సరే, అది అన్అఫీషియల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఊహాగానాలు కావచ్చు, లేకపోతే ఫేక్ కూడా కావచ్చు. సో మీడియా అనేది ఆల్వేస్ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం లేదా వాళ్ళ రేటింగ్ కోసం పెంచుకునే భాగంలో రకరకాల కథనాలు రాస్తూ ఉంటారు. మేబీ సమ్ టైమ్స్ అవి గుడ్డిలో మెల్లలాగా ఒక్కోసారి రైట్ అవ్వచ్చు, మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. సో అది డజంట్ మ్యాటర్. అయితే మీడియా చెప్పిందే రైట్ అవుతుందండి. ఇప్పుడు ఇంతకు ముందులాగా మనం మీడియా గురించి మాట్లాడుకుంటే, విలువలు కలిగిన వ్యక్తులు, విలువలు కలిగిన జర్నలిస్టుల గురించి మాట్లాడుకుంటే మీరు అనేది కరెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు 90% ఫేక్ మీడియా నడుస్తుంది లేండి, అది వద్దు. మనం మీడియా గురించి చర్చ వద్దు, నిజాయితీగా జరిగే చర్చలు లేవులేండి. సో మేము అనుకోవడం ఏదంటే కొన్ని పార్టీలకు సంబంధించి కొన్ని ఛానల్స్, జర్నలిస్టులు పక్కగా పనిచేస్తున్నారు. న్యూట్రల్ జర్నలిస్ట్ అనే వాళ్ళు దాదాపు 5 or 6% మేబీ ఉంటారు. కాబట్టి రాసుకునే వాళ్ళు రాసుకునివ్వండి, లెట్ దెమ్ డూ దేర్ జాబ్, నో ప్రాబ్లం. బట్ మా వరకు ఏంటంటే మా అధినేత ఒకటి కన్ఫామ్ గా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అయితే గద్దె దించాలని 2 years గా ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టే మేము ఒక అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగినా సరే అందరినీ కలుపుకుపోవాలనే ఆలోచనతోనే అని ఓటు చెల్లితే మళ్ళీ గతంలో లాగా మాకు జరిగిన నష్టం రాష్ట్రానికి జరిగిన నష్టం కోణంలోనే, ఆస్పెక్ట్ లోనే ఆలోచిస్తున్నాం. కాబట్టి అది జరగకూడదనే ఆలోచనతోనే అంటున్నాం. ఇందాక మన ఆంజనేయులు గారు మాట్లాడుతూ బీజేపీకి ఏమి చెప్తారో, బీజేపీ ఏమి చెప్పారో మాకు, మేము దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారేమో అని అన్నారు. సార్ ఒకటేంటంటే, బీజేపీ చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే బీజేపీ చెప్పినట్టు మేమెందుకు చేస్తాము? మేము 2 పార్టీలు కలయికతో ఏమైనా చెయ్యాలని, లేకపోతే సీట్ల విధానాల గురించి కేంద్ర నాయకత్వం డెసిషన్ తీసుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటాం. కానీ బీజేపీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అనే మాట మీరు ఇందాక అన్నారు, దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను, దాన్ని నేను ఖండిస్తున్నాను. సో రెండో పాయింట్ కూడా ఇంకో మాట ఏమన్నారంటే, సీట్లకు సంబంధించి వచ్చిన ప్రకటనకు ఖండించలేదు, సో మేబీ ఇది కూడా రైట్ అయి ఉండొచ్చు అని అన్నారు. నేను ఇందాక చెప్పినట్టు మేము ఏదైనా ఇప్పుడు రోడ్డు మీద లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఏదేదో వాగ్దానాలు, లేకపోతే వ్యాఖ్యలు, లేకపోతే కించపరిచే మాటలు ఎవరెవరో చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఖండించాలని లేదు. పేపర్లో వచ్చినట్టు ఇప్పుడు రోజు రకరకాల మంది మాట్లాడుతూ ఉంటారు. మేము కొందరిని వదిలేసాము, కుక్కల్లాగా అరుచుకుంటే అరుచుకొని లేండి, వాళ్ళ కోసం మళ్ళీ అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టు, ఇది ఖండించుకోండి, రోజు ఇంకా ఖండించడానికే సరిపోతుంది. కాబట్టి మా అధినేత ఏమన్నారంటే, మనం చెప్పేది మనం చెప్పినప్పుడు చెబుదాము, వాళ్ళు రాసుకునివ్వండి, ప్రతి దానికి ఖండించుకుంటా కూర్చోలేము కదా, మాకు చాలా పనులు ఉంటాయి, మనం చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ఖండించాలి, ఖండిస్తేనే నిజమని కాదు. కాబట్టి రాసుకునివ్వండి, మాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ 2 పాయింట్లు చెప్పాలనుకున్నాను ఆయన చెప్పినవి. సో ఇంకొకటి ఏంటంటే, ఓకే టైం అవుతే దగ్గర పడుతుంది. అయితే మేము ఇండివిజువల్ గా వెళ్ళింటే మాకు 6 నెలల కిందటే మాకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రెడీగానే ఉన్నారు. 6 నెలల కిందటే మాకంటూ ఒక లిస్ట్ ఉన్నది. అయితే అనూహ్యంగా చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడము అండ్ ఆయనతో జరిగిన భేటీ తర్వాత రాజమండ్రి జైలు తర్వాత ప్రకటించడం అనేది ఒక సడన్ ట్విస్ట్ అనుకోవచ్చు. లేకుంటే మేము డిసెంబర్ కల్లా అభ్యర్థులను ప్రకటించి ఈ పార్టీకి మేము గ్రౌండ్ లో ఉండాల్సిన వాళ్ళమని మాకు ముందున్న సమాచారం. సో అలా జరగలేదు. కాబట్టి ఇప్పుడు 2 పార్టీలు రావాలి, ఒకవేళ వస్తే ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే డైలమా ఒకటి, ఆ కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేయాలంటే 3 పార్టీలు కలిసి వెళ్ళాలన్నా, 2 పార్టీలు కలిసి వెళ్ళాలన్నా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి వైసీపీకి ఆ అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్, కాబట్టి వాళ్ళు ఎనీ టైం వాళ్ళు కావాల్సిన వాళ్ళని నర్సరావుపేటలో తీసుకొచ్చి నెల్లూరులో వేసుకోవచ్చు, నెల్లూరుని తీసుకొచ్చి విశాఖపట్నంలో వేసుకోవచ్చు. అది వాళ్ళకున్న ఫ్రీడమ్, వాళ్ళకున్న స్వేచ్ఛ. అది వాళ్ళ అభ్యర్థులు ఏమవుతారనేది మనకు అనవసరం కూడా. కానీ మాకేంటంటే 2 పార్టీలు లేకపోతే 3 పార్టీలు కలిసి రావాలనుకున్నప్పుడు అందులో ముఖ్యమైన కీలకమైన పాత్ర జనసేన పోషిస్తుంది. కాబట్టి మా మీద సహజంగానే బర్డెన్ ఎక్కువ ఉంటుంది. అలాగే మా నాయకత్వం మీద, మా నాయకుల మీద కూడా సహజంగానే ఎక్కువ బర్డెన్ ఉంటది. కాబట్టి దాన్ని మేము ఫేస్ చేస్తున్నాం. అయితే ఈ పార్టీకి మేము అభ్యర్థులను ప్రకటించి ఉంటే బాగుండేది, మేము కూడా ఈ పార్టీకి గ్రౌండ్ లో వెళ్లే వాళ్ళము. కాకపోతే 2 పార్టీలు అనే వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటాయి. కాబట్టి
దానికి తగినట్టు మేము వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి సో కొంచెం డిలే అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ 4 రోజుల్లో వస్తుంది అనుకుంటున్నాం. సో ఫైనల్ గా ప్రజల వద్దకు వెళ్ళడానికి సమయం అయితే ఎవరం కాదనలేము, అందరం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అంటే ఎలక్షన్. మీకు కూడా బీజేపీ స్టాండర్డ్స్, బీజేపీకి సంబంధించి రూట్ మ్యాప్ మీరు మీ అధినేతే చాలాసార్లు చెప్పాడు, బీజేపీ నాకు ఇలా చూస్తూ వచ్చాం అంటే మీరు చెప్తున్న దాని ప్రకారము సో బీజేపీకి మీరు కావాలి కానీ మీకు కూడా బీజేపీ వాళ్ళ కండిషన్స్ కానివ్వండి, వాళ్ళ అప్లికేషన్స్ కానీ ఏవైతే ఉండో అవసరం లేదంటారు మీరు కూడా. నో అట్లా కాదు. ఇప్పుడు మేము 2010 జనవరిలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 2 సంఘటనల గురించి. ఒకటి రాజధాని గురించి రాజధాని గురించి ఒకటి, అండ్ రాష్ట్రానికి సంబంధించిన మిగతా అంశాల మీద 2 అంశాల మీద పొత్తు పెట్టుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా మధ్యలో కరోనా వచ్చింది. కేంద్ర నాయకత్వంలో జరిగిన పొత్తులో భేటీ పరంగా ఏం మాట్లాడుకున్నామంటే రాష్ట్ర బీజేపీతో కలిసి వెళ్ళండి, మరి మీరిద్దరూ కలిపి కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు కేంద్ర నాయకత్వం ఒక ప్రోగ్రెసివ్ గా ఒక రూట్ మ్యాప్ అన్నారు. ఆ పదం ఏంటంటే ఆ రూట్ మ్యాప్ అనే పదము 2 పార్టీలు కలిసి కొన్ని రాష్ట్రంలో కార్యక్రమాలు చెయ్యండి అని కేంద్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీకి అప్పచెప్పింది. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసి రాక మధ్యలో కరోనా వచ్చి ఆ ప్రోగ్రామ్స్ కొన్ని డిస్టర్బ్ అయ్యాయి, దానివల్ల రూట్ మ్యాప్ పక్కకు పోయింది అనే విషయాన్ని చెప్పినప్పుడు మన మీడియాకు సంబంధించిన కొందరు పెయిడ్ వీళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరో బీజేపీ వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వాలి. అది ఆ రోజు స్పీచ్ పూర్తిగా వినలేదు, ఆ ఒక్క మాట పట్టుకొని ఎవరో ఈయనకు రూట్ మ్యాప్ ఇవ్వాలని పట్టుకున్నారు. 2 పార్టీలు కలిసి వెళ్ళాలి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీకు గైడ్ చేస్తుంది, మీరు కలిసి ఏమేం ప్రోగ్రాంలు చేయాలనేది మా అధినాయకుడికి చెప్పిన విషయం. కానీ అది ట్రాన్స్లేట్ చేసే విధానంలో మన వాళ్ళు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటారు కాబట్టి రూట్ మ్యాప్ బీజేపీ ఇవ్వాలని చెప్పుకున్నారు. కానీ 2 పార్టీలు కలిసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని ప్రజలకు వెళ్ళండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించండి అనే మాట చెప్పడం జరిగింది. సో మాకు బీజేపీకి సంబంధించినంత వరకు మేము ఏం చెప్పినా కూడా బీజేపీ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలి, బలమైన నాయకత్వం రాష్ట్రానికి కూడా అవసరం కాబట్టి ఆ కోణంలో ఆ ఆస్పెక్ట్ లోనే మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మేము బహిరంగంగా పొత్తులో ఉన్నాం, అధికారికంగా పొత్తులో ఉన్నాం. కానీ పొత్తులో లేకోకుండా పార్లమెంట్ లో అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చే నేటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 30 మంది ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో పార్లమెంట్ లో ఏం చేశారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అధికారికంగా మేమున్నాము, వాళ్ళు అనధికారికంగా అన్ని విషయాల్లో కలిసే వెళ్తున్నారు. ఏ బిల్లులు అపోజ్ చేయట్లేదు, రాష్ట్రానికి సంబంధించిన హక్కులకి వాళ్ళు ఏమీ అపోజ్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీ గురించి మమ్మల్ని కార్నర్ చేసి లేకపోతే వాళ్ళు మతతత్వ పార్టీతో ఉన్నారని చెప్పుకోవడానికే తప్ప మేము అందరికన్నా ఎక్కువగా ప్రోగ్రెసివ్ గా అన్ని వర్గాలను అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తాము. ఏదైనా తప్పు జరిగితే మొట్టమొదటి అడ్డుపడేది నేను అని మా అధినేత చాలా సార్లు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కన్వీనియంట్ గా వాళ్ళు నచ్చిన